పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, టారో కార్డ్ రీడర్, అస్ట్రాలజర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్, అలాగే క్యాన్సర్ లైఫ్ కోచ్ వనజా రామశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా పద్మిని. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ యువర్ టైం. మోస్ట్ వెల్కమ్. శ్రావణ మాస శుభాకాంక్షలు. మీకు కూడా మీ ఇంటికి రావడం చాలా చాలా సంతోషం ఎప్పుడూ కూడా. సేమ్ హియర్. సో అయితే ఇవాళ మీ నుంచి మీరు టారో కార్డ్ రీడర్ చాలా బ్యూటిఫుల్ గా ప్రొడక్ట్ చేస్తూ ఉంటారు. నాకు స్వానుభవాలు కూడా ఉన్నాయి. నేను కడుపుతో ఉన్నప్పుడు టారో కార్డ్ చేయించుకున్నాను. ఎవరు పుడతారని అడిగితే బాబు పుడతారని గన్ షాట్ గా చెప్పారు, పుట్టాడు. అండ్ ప్యూర్ గా బ్లెస్సింగ్స్ ని కూడా అందించారు. నీకు మంచి బాబు పుట్టాలి, ఎందుకంటే పాప ఆల్రెడీ ఉంది కదా, బాబు పుట్టాలి అని బ్లెస్ చేశారు. ఇంకా మై బ్లెస్సింగ్స్ కంటిన్యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. సో ఇంత బ్యూటిఫుల్ గా టారో కార్డ్ నుంచి మీ ప్రొడిక్షన్స్ ఉంటాయి కాబట్టి మన వాళ్ళకి ఉపయోగపడేలాగా ఈ ద్వాదశ రాశులకి సంబంధించి సపరేట్ రాశులు మనం మాట్లాడుకుందాం. ఆ రాశుల వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం ఎలా కలుగుతుంది, ఏం చెయ్యాలి, వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ ఖచ్చితంగా వాళ్ళు మార్చుకోవాలి వాళ్ళ జీవితంలో. ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఉన్నారు, ఏం మార్చుకోవాలి, ఏం చెయ్యాలి లక్ష్మీ అనుగ్రహం కోసం. తప్పకుండా ఇట్లా 12 రాశుల గురించి కూడా మాట్లాడుకుందాం. తప్పకుండా మొదలు పెడదామా? మొదలు పెడదాం. అయితే మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఏంటంటే చిన్న బ్రీఫ్. ఇప్పుడు ఎనర్జీస్ చూస్తున్నాం మనం. అయితే చూసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మేషరాశి ఎనర్జీ కనెక్ట్ చేసినప్పుడు నా కార్డ్స్ ద్వారా ఒక ప్రెడిక్షన్ వస్తుంది. సో మేబీ అమ్మవారు మనం అలా అనుకోవాలి అనమాట. ఆ కార్డ్స్ ద్వారా ఇప్పుడు కార్డ్స్ ఎన్నో ఉన్నాయి. ఓకే, ఈ మధ్య ఒకప్పుడు ఏదో ఫ్యాన్సీగా ఉండేవి కార్డ్స్, ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి కార్డ్స్ అంటే ప్యూర్ గా ఇప్పుడు ఏంటంటే మనము మన ఇంటెన్షన్స్ ని బట్టే ఇక్కడ ఈ ఎనర్జీస్ ఇక్కడ ఉన్నాయి కదా. లక్ష్మీ కార్డ్స్ ఒకసారి చూపించండి. లక్ష్మీ అమ్మవారు, ఇలా అమ్మవారు ఉంటారు, ఇలా అమ్మవారు అలా అన్నమాట. అంటే మనం ఎప్పుడైనా ఇష్టదైవం మనకి స్టక్ అయి ఉన్నప్పుడు మనం ఏ దైవాన్ని పూజించాలి అన్నప్పుడు మనకి వచ్చేస్తుంది ఫస్ట్. ఒక్కొక్కసారి అంటే నా ఇంటెన్షన్ ఏంటి అన్నది దాన్ని బేస్ చేసుకుని నేను ఈ కార్డ్ షఫుల్ చేస్తాను. ఓకే, చేసినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు నీకు చూడాలనుకో, నీకు ఏదైనా ఒక కార్డ్, నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ ఎనర్జీస్ ఏంటి అని చూస్తే గనక చూద్దాం ఒకసారి. నీకు నేను ఏ డైరెక్షన్ ఇవ్వాలి అంటే గనక అనే చెప్తాయి. నీకు ఇచ్చే ఒకటే డైరెక్షన్. ప్రాబబ్లీ ఏదైనా ఒక బ్లాకేజెస్ అవుతున్నాయి ప్రస్తుతానికి నీ లైఫ్ లో, సమ్ ఆబ్స్టికల్స్. ఓకే, ఆ ఆబ్స్టికల్స్ కాబట్టి నీకు వచ్చిన కార్డు విఘ్నేశ్వరుడు, నా ఇష్ట దైవం, ఆరాధ్య దైవం. ఓకేనా? సో ఏమవుతాయంటే అప్పుడు ఏమంటే గణేష ఎనర్జీ ఏదైతే ఉందో, అంటే విఘ్నేశ్వరుడికి సంబంధించి పూజలు కానీ నేనేం సజెస్ట్ చేస్తాను, నిజంగా విపరీతంగా ఆబ్స్టికల్స్ ఉన్నాయనుకో ఒక గణపతి హోమము ఒక రోజు చేయించుకున్నగలిగితే ఎక్సలెంట్ గా ఫ్యూచర్ బాగుంటుంది. అమేజింగ్ అమేజింగ్. చాలా చాలా సంతోషం. సో మరి ఇప్పుడు రాశుల గురించి మాట్లాడేస్తాం. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి లక్ష్మీదేవి ఏం చెప్తోందండి? ఓకే మ్యామ్, తప్పకుండా. సో కుంభరాశి వాళ్ళకి ఈ శ్రావణ మాసంలో ఏం గైడెన్స్ ఉంది ఒకసారి చూసేద్దాం. కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ గైడెన్స్, ఇద్దరు బ్రదర్స్లో ఏదైనా ఎవరికైనా, కుంభరాశి వాళ్ళకి ఎవరికైనా అన్నదమ్ముల మధ్యలో ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే ఈ సంవత్సరం అవి సాల్వ్ అవుతాయి. ఓకే, ఎవరైతే చిన్నవాళ్ళు, ఓకే ఇప్పుడు కుంభరాశి ఒకవేళ మీరు చిన్నవాళ్ళు అయితే కనుక మీరు వెళ్ళి మీకంటే పెద్దవాళ్ళకి వెళ్ళి వాళ్ళతోటి మాటలు కలపడము, మాట్లాడడము, మీ వల్ల వాళ్ళు ఒకవేళ బాధపడి ఉంటే గనక వాళ్ళ దగ్గర ఒక సారీ చెప్పడము చాలా చాలా అడ్వైజబుల్ యాజ్ పర్ ద కార్డ్స్ అన్నమాట. ఓకే, సో వీళ్ళకి వచ్చిన ఫస్ట్ అడ్వైస్ అది. అండ్ అదే విధంగా మీరు ఈ సంవత్సరం మొత్తము ఎంతగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోగలిగితే ప్రతిరోజు మీరు చేయాల్సిన ఒక చాంటింగ్, ముందే రెమెడీ చెప్పేస్తుంది, దాని తర్వాత ఏదైతే లెట్ గో చేయాలో అది ఓం సరవణ భవాయ నమః. ఇది ప్రతిరోజు 11 times, 21 times, 51 or 108 times రోజు చేసుకుంటూ ఉండండి. సో మీకున్న ఎనీ కైండ్ ఆఫ్ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఈజీగా మీరు బయట పడగలుగుతారు వీళ్ళు. అయితే వీళ్ళలో ఉన్న కొన్ని బెస్ట్ క్వాలిటీస్ ఏంటి అంటే చాలా చాలా ఏంటంటే మనుషుల గురించి హ్యుమానిటీ చాలా ఎక్కువ అనమాట. రైట్, మనుషులు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అంటే చాలా ఒరిజినల్గా ఉండడానికి ట్రై చేస్తారు. అంటే
మాస్కింగ్ ఉండదు అనమాట. అంటే వాళ్ళ ట్రూ సెల్ఫ్, వాళ్ళు నిజంగా ఏదైతే వాళ్ళ ఒరిజినల్ పర్సనాలిటీనే వాళ్ళు బయట పెట్టుకోవడానికి చూస్తారు. అంటే బ్యూటిఫుల్ క్వాలిటీ, దట్స్ ఎ వండర్ఫుల్ క్వాలిటీ. యాక్టింగ్ ఉండదు, వేరే వాళ్ళని ఏదో మెప్పించడానికి చేయదు, న్యాచురల్ గా వచ్చేస్తాయి అనమాట. అందరినీ జాగ్రత్తగా చూసుకోవడం వీళ్ళకి న్యాచురల్ గా ఉన్న క్వాలిటీ. ప్రతి ఒక్కరు నాతో వల్ల అందరూ బాగుపడాలి, అందరినీ నేను చూసుకోవాలి. ఎక్కడైనా ఒక టూర్ వెళ్తాం అనుకో, అందులో ఎవరైనా ఒక కుంభరాశి వాళ్ళు ఉంటే అందరినీ నేను జాగ్రత్తగా చూసుకోవాలని ఒక నేచర్, ఒక నర్చరింగ్ నేచర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎవరికి కావాల్సినవన్నీ వాళ్ళు ఇచ్చేస్తా ఉంటారు. సో సమ్ ఆఫ్ ది బెస్ట్ క్వాలిటీస్ వీళ్ళకి. సో ఆ క్వాలిటీస్ చక్కగా, అదే లక్ష్మీప్రదం కదా, ఇట్లాంటి క్వాలిటీస్ అన్ని ఉంటే లక్ష్మీ కటాక్షం ఎప్పటికీ ఉంటుంది. అండ్ వీళ్ళకి పెద్దగా అంటే డబ్బుల విషయంలో కానీ ఇట్లాంటి విషయాల్లో పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు, మేజర్గా ఉండవు. వీళ్ళకి కావాల్సినప్పుడల్లా ఎప్పటికప్పుడు సమకూరిపోతూ ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కటి. అండ్ అయితే వీళ్ళు ఏదైనా వదిలేసుకునే క్వాలిటీ, ఒక క్వాలిటీ వీళ్ళకి పనికిరాని క్వాలిటీ ఏదైనా వదిలేయాలి అంటే ఒక్కొక్కసారి చాలా ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఎంత బాగా ఉంటారో అంతే డిటాచ్ అయిపోయి ఉంటారు మనుషులతోటి. కాబట్టి ఇది ఒక్క క్వాలిటీని కొంచెం మార్చుకోవడం ఒకటి, అతిగా ఆలోచించడము. అండ్ ఇంకొకటి ఏంటంటే అందరూ నన్ను అర్థం చేసుకోవాలని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. నేను మాట్లాడకపోయినా మా అమ్మ నన్ను అర్థం చేసుకోవాలి, మా నాన్న, మా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవాలి. అట్లా అవ్వదు, మీరు మాట్లాడితేనే అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఎక్కువ క్వాలిటీని వీళ్ళు వదిలేసుకోగలిగితే చాలా బాగుంటుంది నెక్స్ట్ 1 year. అండ్ ఓవరాల్గా చూస్తే కూడా ఇయర్ వీళ్ళకి చక్కగా మంచి శుభకార్యాలు అవి జరుగుతాయి వీళ్ళ ఇంట్లో. బాగుంది వీళ్ళకి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే కుంభరాశితో కూడా నేను ఎటువంటి రకంగా రిలేట్ అయ్యి లేను, అయినప్పటికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మేడం. ఇట్లా ఏదైనా చక్కటి క్వాలిటీ చెప్పారు. ఇప్పుడు కుంభరాశికి ఆ మదర్లీ నేచర్ ఉంటుందని చెప్పి వెంటనే కుంభరాశి వాళ్ళు అంటే పడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెంటనే కమెంట్స్ చేసేస్తారు, మేము చూసాం వాళ్ళు అలా కదా. మీకు వాళ్ళు నచ్చట్లేదేమో, ప్రపంచానికి వాళ్ళు నచ్చుతారు. సో ప్రాబ్లమ్ ఈజ్ విత్ యూ, మీరు మార్చుకోవాలి దాన్ని. ఇంకొకళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం లేదు, చేయొద్దు కూడా. ఇది అన్ని రాశులకి వర్తిస్తుంది. రైట్ మేడం, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే డే టు డే లైఫ్ లో కూడా కుంభరాశి వాళ్ళు ఎటువంటి ప్రాక్టీస్ చేసుకోవాలి అది కూడా చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి రాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇంటిని లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైంది ఏంటి, క్లెన్లీనెస్. ఓకే, క్లెన్లీనెస్ ఉండాలి. ఆడవాళ్ళు అయితే భర్తని మర్యాద పూర్వకంగా చూసుకోవాలి, మగవాళ్ళు అయితే భార్యని ఏడ్పించకుండా చూసుకోవాలి. వీళ్ళకి ఇదే అడ్వైస్ అన్నమాట. అంతే. అయితే పూజలు చేసినా చేయకపోయినా ఒక్క వస్తువు ఒకటి చెప్పండి మేడం, ఇది మాత్రం ఇంట్లో ఖచ్చితంగా ఉండాలి అనేది ఏదైనా ఉంటుందా? మనం పూజ చేసినా చేయకపోయినా ప్రతి హిందూ ఇంట్లో ఉండవలసిన కొన్ని వస్తువులు ఉంటాయి, లక్ష్మీప్రదం అన్నమాట. నేను మొన్న ఎవరింటికి వెళ్ళినప్పుడు కొంచెం పాలు ఉన్నాయంటే మేము తెచ్చుకోమండి అని అన్నారు. మేము తాగం పాలు, తెచ్చుకోము, పెరుగు లేదు, బయట నుంచి కొనుక్కొచ్చుకుంటాం. సో ఇవన్నీ కాదు, మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సింది లక్ష్మీ కటాక్షం కోసము పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, నెయ్యి, ఈ 5 వస్తువులు మాత్రం ఎప్పుడు ఉండాల్సిందే ఇంట్లో. మన ఫ్రిడ్జ్ లో ఉంచుతారా, ఎట్లా ఉంచుతారో ఇవి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఉండాల్సిందే. అండ్ బెల్లం స్పెషాలిటీ తెలుసు కదా, బెల్లంకి అంటుండదు. అవును, అంటుండదు. కాబట్టి బెల్లం, ఈ వస్తువులు ఎప్పుడు ఇంట్లో ఉంటానే ఉండాలి. ఎవరైనా వచ్చినా రాకపోయినా పాలు మంచిదే కదా యాక్చువల్ గా. పాతకాలంలో చూడు, ఎప్పుడు వెళ్ళినా ఏ టైంలో వెళ్ళినా మజ్జిగ ఇచ్చేవాళ్ళు, పాలు ఇచ్చేవాళ్ళు, పుష్కలంగా ఉంటది అనమాట. అబండెన్స్ అంటాం కదా ఇప్పుడు లాంగ్వేజ్ లో చెప్పాలంటే. ఇవి ఎప్పుడైతే ఇంట్లో ఉంటాయో ప్రతిసారి లేదు అనకూడదు. పాలు ఉన్నాయి అంటే ఉన్నాయి అని చెప్పుకునేలాగా ఉండాలి మనం. పాలు అయిపోయినాయి, పెరుగు అయిపోయింది, ఇట్లా కాదు. పెరుగు, పాలు, ఖచ్చితంగా బెల్లము, ఇవి ఎప్పుడు ఇంట్లో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండాలి. అండ్ గుమ్మానికి పసుపు, కుంకుమ ఉంటే లక్ష్మీ కటాక్షం. మీరు ఏం చేసినా చేయకపోయినా ఇవి మాత్రం ఎప్పుడు ఉంచుకునేలాగా చూసుకోవాలి. అద్భుతం అండి, ఇది మంచి సజెషన్ అందరికీ కూడా. చాలా అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలు మేడం. నమస్తే.